ఎమోషనల్ అవ్వకుండా ప్రశాంతంగా నీ సందేహాలని తీర్చేసుకో. అబద్ధాలు చెప్తున్నాడని తెలిస్తే అసలు ఇంకేం ఆలోచించుకో. బ్రేకప్. అన్నా ఒక శాండ్విచ్. శాండ్విచా? ఓకే. ఏంటి ఇది? ఏంటి నీకు కావాలా అన్నా? రెండు. వచ్చాడు. ఏమైంది శాండ్రా? నేను నీకోసం చర్చిలో వెయిట్ చేశాను, రాలేదేంటి? అడుగువే. ఏం చేశారు ఫాతిమా? ఇంత అందమైన మొహాన్ని చెడిపేశారు ఏంటి? నువ్వెందుకు తన్ను అడుగుతున్నావు? తప్పు చేసింది నువ్వే కదా. నేనేం చేశాను బంగారం? చూడవే, నేను ముందే చెప్పాను తన ముందే ఏడవద్దని. ఏం విషయం? అసలు మేరుతో నీ బిజినెస్ ఏంటి? ఆ, తనతో పాటు నువ్వు బైక్ లో తిరిగావని మాకు తెలిసిపోయింది. నిజం దాచకుండా మర్యాదగా చెప్పు. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఒక్కరిని లవ్ చేస్తూ ఇంకొకరితో తిరుగుతావు, అది నీ ప్రియురాలు స్నేహితురాలతోనే. సిగ్గుంటుంది నీకు? ఫాతిమా ఎక్కువ చేయకు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎక్కడ చూసావు మమ్మల్ని? అవును, నేను మాట్లాడతాను. దానికి నీ పర్మిషన్ అక్కర్లేదు. నువ్వు కోళికోడు మొహబ్బత్ కేఫ్ కి వెళ్ళావు కదా, నా దగ్గర ప్రూఫ్లున్నాయి. మొహబ్బత్ సీసీటీవీలో. ఆ, అదేంటంటే తను అక్కడ అనుకోకుండా చూశాను అంతే. అదే నువ్వు నన్ను ఏమరుస్తున్నావు నాకు ఇప్పుడు బాగా తెలిసిపోయింది. ఏయ్, ఎందుకు ఇలా చేసావు? మీరిద్దరూ తీసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి కదా, అవన్నీ బాగా మరిగిపోయి. ఒరే సోబెన్, తను చేయాల్సింది నేను చేశాను. నువ్వు తనకి చేసిన ద్రోహానికి తను నీకు జవాబు ఇచ్చింది అనుకో, ఇందులో నా తప్పేం లేదు. బో. సరిపోయింది కదా, ఆ. చూసుకుంటాను. రే, అద్దాలు తీసుకెళ్ళు. అయ్యో నా గ్లాసు. అయ్యో. హే, వీడు వెళ్ళిపోవడం ఒక రకంగా మంచిదైందిలే. వాడి బొచ్చు బ్రాయిలర్ కోడికి కలర్ వేసినట్టు. చేసుకుంటే రఫీల్ అంటూ పెళ్లి చేసుకోవాలి. ఆ తెల్ల నిక్కరు, నీలం రంగు టీ షర్టు, అదే రంగులో హెయిర్ బ్యాండ్, ఆకాశంలో చంద్రుని చూస్తున్నట్టుగానే ఉంది. నడాలో సరి పావుతుని చూసి నవ్వాను. ఆ నవ్వు చూడగానే ఓరి దేవుడో నరుస్తూ అలా పడిపోయాను. ఆ ఎక్కువేం లేదు, ఒక మోడే. తన తల్లో మున్నట్లు లూజ్గా ఉన్నాయి. ముందు వాటిని టైట్ చేసుకో. సరే, మొహమ్మద్ సీసీటీవీ ఫుటేజ్ నీకెలా దొరికింది? సీసీటీవీ సోబిన్ మెహర్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్. సీసీటీవీ నీకేమైనా పిచ్చి ఎక్కిందా? నేడేదో గుంట తవ్వించితే వాడే వచ్చి బోల్తా పడ్డాడు. మొహబ్బత్ ఏమైనా నా అత్త కొడుకా? దేవుడు మ్యాచ్ తర్వాత వచ్చేస్తా. మ్యాచ్ అయిపోవడానికి ఇంకా కొద్ది నిమిషాలే ఉన్నాయి. రెండు టీంల స్కోరు ఇప్పుడు సమంగా ఉంది. ఈ గేమ్ ఇప్పుడు ఆఖరి ఘడియల్లోకి ప్రవేశించింది. బాల్ ఇప్పుడు గాల్లోకి వేగంగా తన్నాడు. రోడ్రిగో ఆట అదిరిపోయింది. తను గోల్ కొట్టే అందాన్ని అందరూ కళ్ళు తెరిచి చూడండి. గాలి పెద్ద గాలి, నువ్వు ఎంత వదినా రాదు. అన్నయ్య, నాకు ఇది నేర్పిస్తావా? అన్నయ్య ఏంటో చెప్పే. ప్లీజ్. నువ్వు విసులు కొట్ట నేర్చుకొని ఏం చేయబోతున్నావు? అంతేకాదు, మీ రియల్ మ్యాడ్రిడ్ ఫ్యాన్స్ కి విసులు నేర్పించకూడదని మా సిటీ ఫ్యాన్స్ కున్న ఒకే రూల్. ఏంటన్నయ్య, గోల్ కొట్టింది మీ బ్రెజిలోడే కదా? అప్పుడు వాడికి కూడా విసులు కొట్టొచ్చుగా. ఏడ్రా, ఎక్కడ? వాడు ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడు. వాడికి 6,000 ఇవ్వాలట. ఇదేంట్రా కొత్తగా ఉంది? పోయినసారి మనం ఇచ్చింది 3,000గా. ఇప్పుడేంటి కొత్తగా 6,000 అడుగుతున్నాడు? అంత డబ్బుకి నేనెక్కడికి వెళ్ళను? వచ్చే ప్రైస్ మనీ ₹1,00,000 మాత్రమే. దాంట్లో 6,000 ఎలా ఇస్తాను? నాకు తెలిసి వాడు వేలంచెరి టీంకి వెళ్ళిపోయాడు అనుకుంటా. వాడు ఆ ఊరేడగా. ఇంత పెద్ద మ్యాచ్ ఇక్కడ జరుగుతున్నప్పుడు వాడెందుకు ఇక్కడికి వస్తాడు? అయినా కూడా డబ్బిస్తే అన్సారి వద్దని చెప్పడే. అదంతా పాత కథ. అదే కాదర్ కను కూతుర్ని పడేసి పెళ్లి చేసుకున్నాడుగా. వాడు వచ్చిందే పోలో కారులో. సరే పోనీ. ఏ విజయ్, జబాని పిలు. ఆ జబ్బార్ నుంచి సౌండ్ నిజర్ వరకు అందరినీ అడిగాం. అందరికి వేరే గేమ్ ఉందంట. మిగిలింది ఆ ఉత్తమన్ మటుకే. వాడు కూడా గల్ఫ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? కమెంటరీ లేకుండా వెళ్దామా? అంతా తెలిసే మాట్లాడుతున్నావా? కమెంటరీ లేకపోతే మ్యాచ్ లో ఫైర్ ఎలా ఉంటుంది? అది లేకుండా మ్యాచ్ నడిపితే అసహ్యం. ఇప్పుడు ఏం చేయాలి? మనకి మ్యాచ్ జరపడం తెలియదని ఊరంతా నవ్వుతారు. ఈ ఒక్క విషయం చాలా వాళ్ళకి. సరే, ఏదైనా ఒక ఐడియా చెప్పండి. నన్ను ఒకసారి ట్రై చేయమంటావా? ముందు ఈ స్టేడియం పేరు సరిగ్గా చెప్పు చూద్దాం. మంబ్రం బ్రేప్రా గ్రీన్ ఫీల్డ్. బైపాస్ అనే వార్తే సరిగ్గా రావట్లేదు. సరే పోనీరా. అసి, నేను నీకోటి చెప్పనా? ఒకరున్నారు, కానీ ముందు నువ్వు ఒప్పుకోవాలి. మన వాగుడు గాయ.
తన వాగుడు అసలు అనౌన్స్మెంట్ కి సెట్ తన అవుతాడు. కాట గురించి తెలుసా? ఏంటి ఇలా అంటావు? తనకి గేమ్ గురించి బాగా తెలుసు. టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడే అనౌన్స్మెంట్ కమెంటరీ చాలా బాగా చేస్తుంది. కానీ తను ఇక్కడికి వచ్చి సెట్ అవుతుందా? ఏం ఆలోచించుకో, నువ్వు ఉన్నావు కదా, మ్యాచ్ అని పిలుచుకురా, వెళ్ళేటప్పుడు నువ్వే తీసుకెళ్ళు. ఒక అమ్మాయి అనౌన్స్మెంట్ చెప్తుందంటే ఎంత ఆశ్చర్యం అవును. కదా. కరెక్టే. రెండు కలిసి వస్తాయి. ఆ? నువ్వు చెప్పేది కరెక్టే, కానీ స్టేడియం కంటే మా నాన్న ఒప్పుకుంటారా? ఇంత చిన్న విషయానికి నువ్వు అంతగా ఆలోచించుకో. మ్యాచ్ చూద్దాం రా అని పిలువు. ఏం ఆలోచించుకో, వెళ్ళి పిలుచుకురా. వెళదాం. ఆ, కానీ ఈరోజు తన్ని రియల్ మాడ్రిడ్ ఫ్యాన్ కాబట్టి బాగా ఎగిరించావు. ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు. అసి తనకి ఏదో ఒకటి నచ్చి చెప్పి తీసుకొచ్చేయి. ముందు వెళ్ళు వెళ్ళు. ఏ పాతు ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి? ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి? నేను పిలుస్తున్నానా? హ, నీకేమైనా పిచ్చా? దేవుడా, నువ్వు షూషు అని పిలిచింది నా కళ్ళారా చూశానుగా. అబద్ధాలు ఆడకు పాతు. అనవసరంగా నన్ను విసిగించుకమ్మా. అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. ఏయ్, పోయిన వారం శివని పర్దా వేసుకున్న అమ్మాయిని ముక్కర్ రోజ్ సినిమాస్ లో చూశానని పక్కింటి ఆనా కుట్టి చెప్పిందే. ఒకవేళ నువ్వేనా? ఇదిగో అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. ఆ అన్నకుట్టి చెప్పే పుకార్లన్నీ వినొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మరెందుకని వాడిని షూషు అని పిలిచావు? నిన్నే అడుగుతుంది, చెప్పు. అదేంటి ఓరి దేవుడా, ఇప్పటి వరకు వాగుతూనే ఉండేదానివి, ఇప్పుడు ఇవన్నీ కూడా మొదలు పెట్టావా? అమ్మా, ఏంటి? అదేంటంటే నేను విజిల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. విసిలా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? కొట్టాల్సింది విసులు కాదే, నీ తల మీద కొట్టాలి. ఇలా చూడు, పెద్దదాని అయ్యావు కదా అని ఊరుకోను. ఒక్క నిమిషంలో ప్రాణం పోయినంత పనైంది. ఇక ఆయనతో కూడా నేను మాట్లాడను, అనవసరంగా తలనొప్పి వస్తుంది. అవును, ఆ మిగతా ఎగ్జామ్లన్నీ ఎప్పుడన్నావు? ఎగ్జామ్ కాదమ్మా, ఇంటర్న్షిప్. ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలి. ఏవండి, ఇదిగో చూడండి, తోటలో కొబ్బరికాయ పడ్డ శబ్దం వినపడింది. సునీ వాళ్ళమ్మ చూసిందంటే మనకు దొరకనివ్వదు. త్వరగా వెళ్ళి తీసుకురండి. త్వరగా వెళ్ళమంటున్నాను కదా. ఏ పాతు, మీ నాన్న వెళ్ళారేమో చూడు. తోటకెళ్తున్నారు. సూపర్ అమ్మా, నాకు నేర్పించి చెయ్యలా పెట్టు, నాలుగు మడు. సరిగ్గా రాలేదు, ఇంకొకసారి మడు. కొంచెం వచ్చింది కదా, ఒకసారి. బాతో, అది నువ్వు మ్యాచ్ చూడడానికి వస్తావా? మ్యాచ్ చూడడానికి రా అంటున్నా. నేనా? ఆ, వస్తానండి. సరే, త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారా. బిగులు 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 మా సిగులు 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 మా. ఇప్పుడు ఏం చెప్పి ఒప్పించాలో అర్థం కావట్లేదే. అన్నయ్య చెప్పు, ఎవరా అమ్మాయి? మా గ్యాంగ్ లో ఉండే రహనానా? ఆ రోజు పెళ్ళిలో చూసావా సురమియా? ఏంటి? అందుకే కదా ఇవాళ నన్ను ఇంత కాకా పడుతున్నావు. చాక్లెట్ షేకు, వాటర్ మెలన్ జ్యూసు. సూర్మియా, అదేం కాదులే. నువ్వు అంతకంటే ఒక పెద్ద పని ఏంటి? చేయాలి. ఇంట్లో టీవీ ముందు కూర్చొని మాట్లాడేటట్టు నువ్వు కమెంటరీ చేయాలి. కమెంట్రీయా? ఆ, మన టోర్నమెంట్ లో కమెంటరీ చెప్పే అన్సారీ లేడు. జబ్బార్కి ఇంకో మ్యాచ్ ఉందంట. ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వే సాయం చేయాలి. అంటే అంటే నువ్వే అనౌన్స్మెంట్ కమెంటరీను చేయాలి. నా ముందు బండి స్టార్ట్ చేసి మా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయి. నా వల్ల కాదు. చాలే, కమెంటరీ అట్ట నోట్కొచ్చింది మాట్లాడడం కాదు కమెంటరీ అంటే, అది కూడా అంతమంది ముందు. అదేం పెద్ద కష్టమైన పనేం కాదు. అక్కడ ఆఫీస్ లాంటి ఒక బూత్ కట్టాంలే, అక్కడ కూర్చుంటే ఎవరు చూడలేరు. ఒకసారి ట్రై చేయి.
క్లిక్ అయితే వేరే level. నా వల్ల కాదన్నయ్య, నా వల్ల కాదు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే అందరి ముందు నా పరువు పోతుంది. ఫుట్బాల్ మ్యాచ్ కి కమెంట్రీయా? నేనేమైనా షైజు దామోదరనా? అసలే మల్లపురంలో నన్ను వాగుడికాయ అంటున్నారు. ఇదిగో చూడు ఫాతు, ఊరికే ఒక్కసారి నాతో రా, లేకపోతే పరువు పోతుంది. అయితే నాకేంటి? చూడు, టైం అయిపోతుంది. చుల్లికాడ్ అనే పెద్ద రైటర్ ఉన్నారు తెలుసా? అతను మొహమ్మద్ రఫీకి ఓపెనింగ్ వస్తున్నారు. హ? రఫియా అంటే మొహమ్మద్ రఫియా? మ్మ్. హ. తనతో సెల్ఫీ తీసుకోవడానికి హెల్ప్ చేస్తే వస్తా. ఒక సెల్ఫీయా? 10 సెల్ఫీలు తీసుకోవచ్చు. హ. రా.